దులిపేసిన చింతపళ్ళు చూడండి, కింద అయితే చాలా అడుగులు వేయడానికి కూడా ఖాళీ లేనంత ఇదిగా అయితే పడిపోయినాయి. నేనైతే ఇప్పుడు ఇదిగో ఇక్కడున్న చింత చెట్లు అయితే ఏరడానికి అయితే వచ్చాము. ఇప్పుడు ఈ చింత చెట్లకి పైన ఉన్న పళ్ళు మొత్తం అయితే చేస్తాము. ఇక్కడ దాదాపుగా 6 సెట్లు ఉన్నాయి. ఈ 6 సెట్లు కానైతే మేమైతే 5గురు అయ్యాము. ఈ 5గురికి అయితే పైకి ఎక్కుని చింతపళ్ళు మొత్తం అయితే దులిపేస్తాము. దులిపేసిన తర్వాత కింద ఎంత దొరికినాయో అవి కూడా చూపిస్తాను. చాలా చింతపండ్లు అయితే చాలా సూపర్గా ఉన్నాయి. పైన ఇక్కడ నుంచి చూస్తే కనబడవు, పైన వెళ్ళి చూపిస్తాను. చెట్లు చూడండి చాలా హైట్గా అలాగే తిన్నంగా ఉన్నాయి. ఇవి ఎక్కడానికి పట్టుకోవడానికి చాలా అవ్వట్లేదు. అందుకే ఇదిగో ఈ విధంగా అయితే నిచ్చెన వేసుకున్నాము. ఈ నిచ్చెన సాయంతో అయితే పైకి ఎక్కుని ఈ సెట్ నుంచి ఈ సెట్కి అయితే పక్కకు వెళ్తున్నాము. ఈ సెట్ నుంచి అవతల అలాగ కొమ్మలు అయితే దగ్గట్లో ఉన్నాయి. అందుకే ఈ సెట్లు అయితే నిచ్చెన వేసుకున్నాము. వెనకాలంలో కూడా అయితే అల్లి పక్క కొమ్మలో దులుపుతున్నారు. మొత్తానికి పైకి ఎక్కిపోయాను చింతపండు సెట్కి. ఇదో ఈ చింతపళ్ళు అయితే నేను దొరకాలి. ఇవి దోనకర్ర అది పైకి ఎక్కించుకుంటాను. చింతపండు చూడండి ఈ విధంగా కాసాయో, చాలా ఎక్కువ అయితే కాసాయి. కొంతసేపు యువతల రెమ్లో అయితే ఏరుకున్నాను. ఇప్పుడు ఈ రెమ్లో అయితే ఈ కొమ్మలో ఉన్నవి అయితే ఏరాను. చాలా చివుర్లో అయితే ఉన్నాయి. నేను కూడా ఇలా చివుర్లో వచ్చాను చూడండి కింద. ఇది దోనకర్ర. ఈ దోనకర్రలతోనే ఇంకా అక్కడ నువ్వు అందుకోవాలి. అక్కడ కొద్దివి అవి కనబడుతున్నాయి కదా, అవి ఇక అందుకోలేదు. పొడవు దోనకర్రలతో అయితే మళ్ళీ ఇంకోసారి ఏరాలి. ముందు ఇక్కడ అందేవి అయితే మొత్తం ఏరేస్తాను. ఏరడం అయిపోయింది, ఇక దిగిపోతాము. వీళ్ళు కూడా ఏరడం అయిపోయి అందరు కలిసి దిగి లంచ్ అవర్ చేస్తాము. కింద ఎంత పడ్డాయో అవి కూడా చూపిస్తా. అక్కడ ఒక్కొక్క రెమ్మ అయితే ఎండిపోయింది. అదైతే కింద దింపేస్తున్నాము నరుక్కొని. మా వాళ్ళు అయితే అదే నరుకుతున్నారు. మేము పైన చింతపండు దూలిపేసుకొని అయితే కింద దిగిపోతున్నాము. అటుపక్క ముందే దూలిపోయినాము, అందుకే ఆల్రెడీ మన వాళ్ళు అయితే ఏరుతున్నారు. ఇది కింద రాలిన చింతపండు అయితే ఏరుతున్నారు అలాగా. అక్కడ ఇద్దరు, అక్కడ అతను, ఇక్కడ 6గురు అయితే ఏరుతుండ్రు. మేము పైకి 5గురు ఉన్నాము.
చెట్టు నుంచి దులిపేసిన చింతపళ్ళు చూడండి, కింద అయితే చాలా అడుగులు వేయడానికి కూడా ఖాళీ లేనంత ఇదిగా అయితే పడిపోయినాయి. ఇవైతే ఇప్పుడు మేము ఏరుకుంటాము. ఏరేసుకొని ఎంత దొరికినాయో అవి కూడా చూపిస్తాం. చూడండి, ఆల్రెడీ మా వాళ్ళు అయితే అక్కడ ఒక కవర్లో అయితే ఏరేసుకొని ఉంచుకున్నారు కిందివి. ఇప్పుడు మేము ఇది దులిపేసినవి ఇప్పుడు ఏరుకోవాలి. కొన్నా కింద దిగిపోయిన తర్వాత ఏరాలి. गाड़ी तेल नहीं डाला बे Ronjir kayak kan kon labo కవర్లో ఉంచుకున్నాము. ఈ కవర్లు మొత్తం నిండిపోయాయి, అందుకే ఆ లోపల ఉంచుకున్నాము. ఇంకా కొన్ని అక్కడ ఉన్నాయి. ఏరేసిన చింతపండు అయితే చూడండి ఇక్కడ కూడబెట్టుకున్నాము. ఇంతకుముందు ఈ స్లాబ్ పైన వరండాలో చూపించాను కదా, ఇవి ఇంకా ఏరుతున్నవి ఉన్నాయి. ఏరుతున్నారు మేము. ఈ మొత్తం ఏరేసరికి చీకటి పడిపోద్ది. తొక్కలు వలిచిన తర్వాత ఈ విధంగా ఇక్కడ ఆరెట్టినాము. ఆరెట్టేసిన తర్వాత బుట్టలో వేసుకొని వెంటనే కవర్లో అయితే ఎట్టేస్తున్నాము. लींबू पड़े थे शांतलो नाही खाला ग्रास पार्वती पूर स्क्वायर पट्टीले देते शांतलो मामूలు पे madre normal lihat kan kurang dipakai sandal ini deh senarle itu kondekan బుట్ట మీద వేసుకున్నాం కదా. ఈ బుట్ట అయితే ఒక్కొక్కటి అయితే 350 రూపాయలు మాత్రమే అవుతుంది. ఇక్కడున్న
చింతపండు మొత్తం అయితే ఈ కవర్లో వేస్తాము. ఈ కవర్లో వేసిన చింతపండు మొత్తం అయితే ఒక అవసరం అయితే తీసుకెళ్ళిపోతుంది. 50 మీద ఎక్కించేస్తున్నాము. ఈ చింతపండు కేవలం 300. ఎంత రవ్వ కేటరయ్యా? Ada mixi kada alade.